అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ బోస్టన్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ బీజేపీ నేతలు విదేశీ గడ్డపై భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించిన రాహుల్ గాంధీ అని మండిపడ్డ భండారి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఆ వ్యవస్థ రాజీ పడినట్లు కనిపిస్తోందనడంతో పాటు అందులో పలు లోపాలున్నాయన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ బోస్టన్లో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం రాజీ పడింది. ఆ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని మాకు స్పష్టంగా తెలుసు. ఇదే విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించాను. ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 మధ్య అక్కడ 65 లక్షల మంది ఓటు వేశారు. ఈ విషయం స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పింది. ఇది భౌతికంగా అసాధ్యమైనది. ఒక్కో ఓటర్ ఓటు వేయడానికి సుమారు 3 నిమిషాలు పడుతుంది. అంత తక్కువ వ్యవధిలో అంతమంది ఎలా ఓటు వేస్తారు? మేము వీడియోలు చూపించాలని అడిగితే ఈసీ తిరస్కరించింది. ఇప్పుడు అలా అడగడానికి వీలు లేదంటూ చట్టాన్ని కూడా మార్చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా భారత్ సంబంధాలను గురించి కూడా మాట్లాడారు. ఇరు దేశాలు కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆయన భారతీయ ఓటర్ల నమ్మకాన్ని పొందలేకపోయారని విమర్శలు చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యానికి, భారతదేశానికి వ్యతిరేకి అయిన రాహుల్ గాంధీ దేశీయ ఓటర్ల నమ్మకాన్ని గెలవలేకపోయారు. ఇప్పుడు విదేశీ గడ్డపై మన దేశ ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రశ్నించడం ప్రారంభించారని భండారి విమర్శించారు. ఈ సందర్భంగా విదేశాల్లో భారత పరుగును పదే పదే ఎందుకు తీస్తారని రాహుల్ను ప్రశ్నించారు. పార్టీ అధికార ప్రతినిధి షహబాజ్ పునావుల్లా సైతం రాహుల్ పై విరుచుకుపడ్డారు. అమెరికాలో భారతీయ సంస్థలను, న్యాయస్థానాలను కించపరిచేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు.